పిఆర్పి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. అసలు దీని గురించి ఇంకా చాలామంది డాక్టర్స్కే తెలీదు, ఇంకా కామన్ మ్యాన్కి అంటారా అవేర్నెస్ జీరో. ఒక సార్ట్ ఆఫ్ మంచి అవేర్నెస్ వచ్చి చాలామంది పిఆర్పి చేసుకొని పెయిన్ ఫ్రీ అయ్యే టైంలో పిఆర్పి గురించి ఒక నెగిటివిటీ వచ్చింది. అసలు ఇది పనిచేయదు, డబ్బులు వేస్ట్ అని, ఇది టెంపరీ పెయిన్ రిలీఫ్ అని సొసైటీలో ఒక భయం క్రియేట్ అయిపోయింది. ఎవరో కొంతమంది XYZ డాక్టర్స్ అసలు పిఆర్పి చేయించుకోవద్దు, దీనివల్ల లాంగ్ టర్మ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, లేదా అసలు దీనివల్ల ఇంకా జాయింట్ పాడైపోతుంది, ఇలాంటి నెగిటివ్ కమెంట్స్ ఇచ్చి ఒక కామన్ మ్యాన్ని కన్ఫ్యూజన్లో పెట్టేశారు. కానీ పిఆర్పి గురించి రీసెంట్గా ఒక సెలబ్రిటీ నాగార్జున గారు దీని గురించి మాట్లాడి ఓపెన్ అప్ అయ్యి తను కూడా సర్జరీ చేసుకోవడం ఇష్టం లేక పిఆర్పి చేసుకున్నారు అని చెప్పినప్పుడు చాలామంది చాలా పాజిటివ్గా యాక్సెప్ట్ చేశారు. అండ్ పిఆర్పి గురించి కొంచెం పాజిటివిటీ అనేది పెరిగింది. ఇన్ని రోజుల నుంచి చాలామంది పెయిన్ మెడిసిన్ స్పెషలిస్ట్ పిఆర్పి గురించి అవేర్నెస్ వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు. నాట్ జస్ట్ ఇన్ హైదరాబాద్, తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్, throughout the country there are hundreds of pain physicians, not just throughout the country, throughout the world. ఇది ఒక మంచి స్పెషాలిటీ, కానీ చాలా లిమిటెడ్ పీపుల్ దీంట్లో ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జనరల్ మెడిసిన్, ఒక కార్డియాలజిస్ట్, ఒక గైనకాలజిస్ట్ లేదా ఆర్థోపెడిషియన్ తీసుకుంటే ఇలాంటి స్పెషలిస్ట్ డాక్టర్స్ చాలా మంది ఉంటారు. అదే కనుక పెయిన్ మెడిసిన్ స్పెషలిస్ట్ తీసుకుంటే ఒక రిలేటివ్లీ న్యూ సబ్ స్పెషాలిటీ కాబట్టి ఎండి అనస్థీషియా తర్వాత ఇది ఒక టైప్ ఆఫ్ సూపర్ స్పెషాలిటీ. సో చాలా తక్కువ మంది డాక్టర్స్ ఉన్నారు. సో ఇంకా చాలా మందికి పిఆర్పి గురించి, రీజనరేటివ్ ట్రీట్మెంట్, స్టెమ్ సెల్స్ గురించి, మనం చేసే ఇంకా అడ్వాన్స్ ప్రొసీజర్స్, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్స్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఈరోజు నాకు వచ్చే బేసిక్ కమెంట్స్లో నుంచి కొన్ని కమెంట్స్ చదివి మీకు క్లియర్ చేస్తాను. ఫస్ట్ థింగ్, ఒకరు అడిగారు అసలు ఒక డాక్టరు సో XYZ డాక్టర్స్ పిఆర్పి పని చేయదు అని చెప్తుంటే మీరేమో పిఆర్పిని ప్రమోట్ చేస్తున్నారు. సో ఏది నమ్మాలి, మీ డాక్టర్లకే మీకు క్లారిటీ లేదు అని అన్నారు. దిస్ ఈజ్ అ సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. ఏదైనా సరే ఒక కొత్త ట్రీట్మెంట్ వచ్చినప్పుడు, దానికి రీసెర్చ్ స్టేజ్లో ఉన్నప్పుడు చాలా నెగిటివిటీ ఉంటుంది, చాలా రెసిస్టెన్స్ ఉంటుంది దానికి. కానీ ఎప్పుడైతే అది మనం హ్యూమన్ సబ్జెక్ట్స్లో చేసి దాని రిజల్ట్స్ చూసి లాంగ్ టర్మ్ ఎఫికసీ స్టడీస్ చేసినప్పుడు ఒక యాక్సెప్టెన్స్ ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నీ రీప్లేస్మెంటే తీసుకుందాం. ఇది ఒక 30 years నుంచి ఉంది. నీ రీప్లేస్మెంట్ ఫస్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు అసలు మనం కౌంట్ చేయొచ్చు ఎంతమంది రీప్లేస్మెంట్ సర్జరీ చేసుకున్నారు. అదే టుడే అట్ 2025 అట్ దిస్ పాయింట్ పర్ డే హైదరాబాద్లోనే 500 నీ రీప్లేస్మెంట్స్ జరుగుతాయి. అంటే ఎంత అవేర్నెస్ వచ్చిందో అర్థమవుతుందా? ఇలాంటి ఒక సర్జరీకి యాక్సెప్టెన్స్ రావాలి అంటే ఆల్మోస్ట్ ఒక 30 years పట్టింది. సేమ్ థింగ్ విత్ పిఆర్పీస్. దిస్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఇలా చాలా సర్జరీస్, చాలా అడ్వాన్స్ టెక్నిక్స్, సపోజ్ ఎండోస్కోపిక్ టెక్నిక్స్, ఇనిషియల్ స్టేజెస్లో యాక్సెప్టెన్స్ అనేది తక్కువ, చాలామంది చేసే డాక్టర్స్ చాలామంది తక్కువ. కానీ ఇప్పుడు అందరు దాని టెక్నిక్స్ నేర్చుకొని చాలా మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్, న్యూరో సర్జరీలో ఎండోస్కోపీ ద్వారా చేస్తున్నారు. అలానే సేమ్ పిఆర్పి అనేది ఒక బ్యూటిఫుల్ సైన్స్. కానీ ఈ ఫీల్డ్లో రీసెర్చ్ కొంచెం పాతకాలంలో, ఎప్పుడైతే ఇదేం కొత్త ఫీల్డ్ కాదు, ఒక 20-30 years బ్యాకే ఉండింది, కానీ రీసెర్చ్ అనేది చాలా స్లోగా ఉంది, యాక్సెప్టెన్స్ అనేది చాలా స్లోగా ఉంది. లాస్ట్ 5 to 10 yearsలో ఎప్పుడైతే రీసెర్చ్ స్పీడప్ అయ్యి ఇది హ్యూమన్ సబ్జెక్ట్స్లో చేసి దీని లాంగ్ టర్మ్ ఎఫికసీస్ చదివినప్పుడు దీని రిజల్ట్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఎస్పెషలీ ఒక కండిషన్ చూడండి, ఒకవేళ ఇనీషియల్ స్టేజెస్ ఉంటే ఇన్ని రోజులు ఉండేది ఫిజియోథెరపీ, మెడికేషన్స్, రీహాబిటేషన్. లాస్ట్ స్టేజెస్లో ఉంటే సర్జరీ. వాట్ అబౌట్ ఇన్ బిట్వీన్? దెర్ వాజ్ నో ట్రీట్మెంట్ టు బ్రిడ్జ్ దిస్ గ్యాప్. ఈ గ్యాప్ని బ్రిడ్జ్ చేయడానికి, అంటే ఫిజికల్ థెరపీ, ఫిజియోథెరపీని అండ్ సర్జరీని ఇన్ బిట్వీన్ బ్రిడ్జ్ చేసే గ్యాప్ ఏదీ లేదు. అన్ని టైర్స్కి, అన్ని డీజనరేషన్స్కి సర్జరీలు చేసేసుకుంటామా? అలా అని అంత నొప్పి ఉండి ఫిజియోథెరపీకి తగ్గిపోతుందా? లేదు. సో ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళకి పిఆర్పి అనేది ఒక వండర్. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, ఇట్ ఈస్ అవర్ ఓన్ బాడీ సెల్స్. ఈ బాడీ సెల్స్కి రీజనరేట్ చేసే కెపాసిటీ ఉంటుంది, అందుకే దీన్ని రీజనరేటివ్ మెడిసిన్ అంటారు. దీంట్లో పిఆర్పి అనే కాదు, ఇంకా చాలా రీసెర్చ్ జరుగుతుంది. ఎగ్జోజోమ్స్ ఉంటాయి, జిఎఫ్సి ఉంటుంది, ప్రోలోథెరపీ ఉంటుంది, ఇలా చాలా రీసెర్చ్ జరుగుతుంది. స్టెమ్ సెల్స్ ఆల్సో ఇస్ ద నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్. సో పిఆర్పి అనేది ఇప్పుడు అ ప్రూవన్ సైన్స్. ఇట్ ఈస్ నాట్ స్టిల్ అండర్ ద స్టేజ్ ఆఫ్ రీసెర్చ్. కానీ ఇది ఎలా చేస్తారు, ఎవరు చేస్తారు, ఎలాంటి టెక్నిక్స్తో చేస్తారు, ఎన్ని కాన్సన్ట్రేషన్ ఆఫ్ సెల్స్ ఉన్నాయో చాలా చాలా ఇంపార్టెంట్. పిఆర్పి అనేది ఎవరు చేసినా లేదా ఎన్ని సెల్స్ వేసినా సేమ్ రిజల్ట్ రాదు. సో కమింగ్ టు ఈ కమెంట్, yes, I agree. చాలా మంది ఆర్థోపెడిక్ డాక్టర్స్ ఆర్ సో అండ్ సో XYZ డాక్టర్స్ ఆర్ కమెంటింగ్ అబౌట్ దిస్. ఎందుకంటే వాళ్ళు చాలా సీనియర్స్, దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ అండ్ అదర్ సర్జరీస్.
పిఆర్పి అనేది చాలా రీసెంట్ సైన్స్, వాళ్ళకి ఆ బిలీఫ్ అనేది లేదు. బట్ అలా అని మేము పిఆర్పి పెయిన్ ఫిజిషియన్స్ పిఆర్పీస్ లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి అయితే చాలా కేసెస్ చేస్తున్నాం. ఒకవేళ నిజంగానే పిఆర్పి ట్రీట్మెంట్స్ కనుక పని చేయకపోతే ఆఫ్టర్ 5 years ఆల్సో పేషెంట్స్ వుడ్ హ్యావ్ కమ్ బ్యాక్ టు అస్. మేము హ్యాపీగా ఇక్కడ కూర్చొని ధైర్యంగా పిఆర్పి చేసేవాళ్ళం కాదు. ఫర్గెట్ అబౌట్ ద రీసెర్చ్, ఫర్గెట్ అబౌట్ ద బుక్స్. ఇండియాలో క్లినిషియన్స్, ఇండియన్ డాక్టర్స్ ఆర్ వై సో ఇంటెలిజెంట్ అంటే క్లినికల్ నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉంటుంది, నాట్ జస్ట్ బుకిష్ నాలెడ్జ్. సో క్లినికలీ మేము చూసేది ఏంటంటే పిఆర్పి చేశాక పేషెంట్స్ ప్రాపర్ రీహాబ్ చేసుకుంటే చాలా మటుకు పెయిన్స్ అనేవి తగ్గుతుంది. ప్రతి చిన్న దానికి మేజర్ సర్జరీని అనేది అవాయిడ్ చేయగలుగుతున్నాం. అలా అని లాస్ట్ స్టేజెస్లోనే కంప్లీట్ డిస్క్ బయటకు వచ్చాక కూడా మేము పిఆర్పి చేసో రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేసో డిస్క్ని లోపల పెడతామని, లేదా లాస్ట్ స్టేజ్ నీ జాయింట్ గ్రేడ్ 4లో, హిప్ జాయింట్ గ్రేడ్ 4లో పిఆర్పీస్ చేసేస్తామని మాత్రం చెప్పము. గ్రేడ్ 4 లాస్ట్ స్టేజెస్లో డెఫినెట్లీ సర్జరీ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. అండ్ సర్జరీ ఈజ్ నాట్ బ్యాడ్, సర్జరీ ఈజ్ అ బ్యూటిఫుల్ థింగ్. ఇఫ్ డన్ ఇన్ ప్రాపర్ హ్యాండ్స్ పీపుల్ ఆర్ హ్యాపీ. నీ రీప్లేస్మెంట్ చేసుకొని 20-30 years హ్యాపీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఐ టెల్ యూ, పిఆర్పి గురించి కొంతమంది అవగాహన లేక ఇలా అంటున్నారు, అంతేగాని ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ ఆఫ్ బ్యూటిఫుల్ సైన్స్. పిఆర్పి, రీజనరేటివ్ మెడిసిన్ అండ్ స్టెమ్ సెల్స్ ఇస్ గోయింగ్ టు చేంజ్ ద వరల్డ్స్ పర్స్పెక్టివ్ ఇన్ నెక్స్ట్ 10 years. కాకపోతే దీనికి కొంచెం టైం పడుతుంది, కొందరు సీనియర్స్ దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అండ్ ఇంకో కమెంట్ వచ్చింది, మేడం ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్, నాకు రైట్ ని మెనిస్కస్ టైర్ అయింది, సో పిఆర్పి చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. డెఫినెట్లీ కంప్లీట్ మెనిస్కల్ టైర్స్ అండ్ రూట్ టైర్స్ కి మాత్రమే ఆర్థరోస్కోపిక్ మెనిస్కెక్టమీ ఆర్ సర్జరీస్ ఆర్ రిక్వైర్డ్. మైనర్ టైర్స్ ఆర్ డెఫినెట్లీ క్యూరబుల్ బై పిఆర్పీస్. సో లిగమెంట్ టైర్స్కి కానీ, మెనిస్కల్ టైర్స్కి కానీ, ఏసీఎల్ పీసీఎల్ టైర్స్కి కానీ కంప్లీట్ టైర్ కాకపోతే అప్ టు పార్షియల్ టైర్స్ పిఆర్పి హ్యాపీగా చేసుకోవచ్చు. కానీ దీంతో పాటు ప్రాపర్ రీహాబ్ కూడా ఉండాలి. ఓన్లీ పిఆర్పి విల్ నాట్ డూ వండర్స్. రీహాబిలిటేషన్, ఫిజికల్ థెరపీ విత్ పిఆర్పి ఒక మేజర్ సర్జరీని అవాయిడ్ చేయొచ్చు. డెఫినెట్గా మెనిస్కల్ టైర్స్కి పిఆర్పి పనిచేస్తుంది. సో ఇప్పుడు కూడా పిఆర్పి గురించి ఇంకా డౌట్ పెట్టుకోకండి. ఇఫ్ ఇన్ డౌట్ కమ్ విజిటర్స్, ఇట్ ఇస్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ కన్సల్టేషన్. ఒకసారి మీ కండిషన్ ఏంటో తెలుసుకోండి, ఊరికే కూర్చొని భయపడకండి. రాగానే ప్రతి పేషెంట్కి మేము పిఆర్పి చేసేమో, వచ్చి పేషెంట్ కండిషన్ చూస్తాం, ఏ స్టేజ్లో ఉంది, అసలు వాళ్ళకి పిఆర్పి కూడా అవసరమా లేదా సర్జరీనే అవసరమా అనేది క్లియర్గా ఎవాల్యుయేట్ చేస్తాం. సో పిఆర్పి అంటే భయపడకండి. సో పెద్ద పెద్ద సెలబ్రిటీసే ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఫేమస్ స్పోర్ట్స్ మ్యాన్ కూడా మజిల్ టైర్స్కి, లిగమెంట్ టైర్స్కి చాలా మంది ఈ ట్రీట్మెంట్ తీసుకున్నారు, రీహాబ్ చేసుకున్నారు, చాలా బాగున్నారు. పిఆర్పి గురించి అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఐ నో కొంతమంది డాక్టర్సే కామన్ మ్యాన్ని కన్ఫ్యూజన్లో పెట్టేస్తున్నారు. I understand this irony, but at this point we are helpless. But definitely I can say PRP కొన్ని కండిషన్స్లో ఖచ్చితంగా పనిచేస్తుంది.